ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాదిగ మేధావుల ఫోరం కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా సదస్సు. గత 30 సంవత్సరాలుగా మాదిగ మరియు మాదిగ ఉపకులాల చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను భారత ఉన్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఈరోజు 4 ఫిబ్రవరి 2025 నాడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినందుకు కరీంనగర్ మాదిగ మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీ బండా శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డికి, శ్రీ దామోదర రాజనరసింహకి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మాదిగ మేధావులు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ మాట్లాడుతూ, ఒక చారిత్రాత్మక తీర్పుకి చట్టబద్ధత కల్పించిన గొప్ప వ్యక్తి అనుమల రేవంత్ రెడ్డి అని కొనియాడారు. సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ నతానియేల్ మాట్లాడుతూ, గతంలో అనేక ప్రభుత్వాలు అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం మాత్రమే జరిగింది, కానీ చట్టబద్ధత కార్యాచరణ రూపం దాల్చలేదు అన్నారు. కోశాధికారి శ్రీ బెజ్జంకి రాంబాబు మాట్లాడుతూ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల యొక్క కష్టసుఖాలను తెలుసుకుని మాదిగలకు అండగా నిలబడినందుకు మాదిగ జాతి కూడా రేవంత్కి మరియు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటుంది అని అన్నారు. దాన్ని కూడా పరిశీలించిన తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రజెంట్ చేయడము, దాన్ని అన్ని పార్టీల అనుమతితో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మాదిగ మేధావుల ఫోరం తరఫున ముఖ్యంగా 30 సంవత్సరాల మరి పోరాటం ఏదైతుందో మాదిగ ఉపకులాలని అందరికీ సమానంగా అవకాశాలు రావాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా 30 సంవత్సరాల పోరాటానికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు పలికిరని మేము అనుకుంటున్నాము. ఈ ముగింపు ద్వారా మరి అనేకులు ఎవరైతే అణగదొక్కబడిన కులాలు, అణగారిన కులాలు, ఇంతవరకు ఏదైతే రిజర్వేషన్ ఫలాలు పొందుకోలేని కులాలు ఏదైతే ఉన్నాయో, బుడిగ జంగాలు కావచ్చు, దక్కలి, మాస్కి, సింధు, ఇంకా వివిధ అణగారిన కులాలు, ఇంకా విద్యకు నోచుకొని కులాలు, ఉద్యోగాలను నోచుకునే కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా ఉపాధి దొరుకుతుంది, విద్య దొరుకుతుంది అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఒక మేధావర్గంగా ఒక మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్ర ఎక్కించాడు. ఎందుకంటే ఇది ఇంకా కొనసాగితే మరి ఎస్సీలాగానే ఒక విభేదాలు తారస్థాయికి చేరిన వేళ ఈరోజు దీనికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు వాళ్ళకి 1, 2, 3 గ్రూప్స్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్గా గ్రూప్ 1లో మరి బుడిగ జంగాలు మరి ఇంకా కొన్ని కులాలు, అదేవిధంగా గ్రూప్ 2లో మాదిగలు, మాదిగ ఉపకులాలు 18 కులాలు, అదేవిధంగా గ్రూప్ 3లో మాల ఉపకులాలు 25 కులాలు కలిపి ఫస్ట్ గ్రూప్లో 1%, సెకండ్ గ్రూప్లో 9%, థర్డ్ గ్రూప్లో 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 15%ను ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఒక శాస్త్రీయబద్ధంగా మరి ఏదైతే జస్టిస్ కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో ఆ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఉన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు మరొకసారి మాదిగ మేధావులతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము, అభినందిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంకా అట్టడుగున్నటువంటి అణగారిన ప్రజలకు ఇది మేలు జరుగుతుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, కంపల్సరిగా దీని ద్వారా సామాజిక న్యాయం దొరుకుతుంది. ఎందుకంటే ఇది మానవాళిగా పంచాలి కాదు, ఇది సామాజిక న్యాయం కోసము సుప్రీంకోర్టు ఎంతో దూరదృష్టితో సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. ఏదైతే 15% రిజర్వేషన్ ఉందో దాన్ని మీరు వాళ్ళ ఆర్థిక, విద్య మరియు రాజకీయ స్తోమతను బట్టి ఎంపీరికల్ డాటా తీసుకొని మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అనేది ఏదైతే తీర్మానం ఏదైతే తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా మరి ఈరోజు ఈ యొక్క వర్గీకరణ జరిగిందని మేము అందరం కూడా భావిస్తా ఉన్నాము. కంపల్సరిగా దీని ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని మాదిగ మేధావుల ఫోరం గట్టిగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. సరే వర్గీకరణ జరిగినప్పుడు చిన్న ఏమన్నా కొంచెం ఒక 1% అటు వచ్చేది ఉండే, ఇటు వచ్చేది ఉండే ఏమన్నా డిస్కషన్ ఉన్నా ఓవరాల్గా మాత్రము మేము స్వాగతిస్తున్నాము ముఖ్యమంత్రి గారి డిసిషన్కు. మరి రిపోర్ట్ ఇచ్చినందుకు దీన్ని అందరం కూడా మేము ఈ పోరాటంలో భాగమైనాం కాబట్టి మొదటి నుంచి మేధావి వర్గము, విద్యావంతులు, నిరుద్యోగులు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అనుమల రాజేంద్ర గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రొఫెసర్ నతానియేల్ గారిని, అదేవిధంగా బంధు సొసైటీ
అధ్యక్షుడు మన ట్రెజరర్ రాంబాబు గారిని, అదేవిధంగా మా బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి గారిని, అదేవిధంగా ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా కరీంనగర్ పార్టీలో కుమారస్వామి, విజయ్ కృష్ణయ్య గారు, మిగతా అందరికీ పేరు పేరున ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు ఆర్పి రాజు గారు